కేఎల్హెచ్ యూనివర్సిటీలో కళా ఉత్సవ్ 2026 ను గ్రాండ్ గా నిర్వహించారు. మేడ్చల్ జిల్లా బౌరంపేటలోని కేఎల్హెచ్ యూనివర్సిటీలో నిర్వహించిన 2 రోజుల పాటు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ వేడుకలకు హైదరాబాద్లోని అజీజ్ నగర్, బాచుపల్లి, బౌరంపేట్ బిజినెస్ స్కూల్ క్యాంపస్ నుంచి విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొని తమ ప్రతిభను చాటుకున్నారు. ఈ కార్యక్రమానికి హీరో అర్జున్ చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు. ఆయనతో పాటు సీతాపైనం మూవీ టీం కూడా స్టేజ్ పై సందడి చేసింది. విద్యార్థుల్లోని సృజనాత్మకతను పెంచేందుకు కళా ఉత్సవ్ పేరుతో ఈ ఈవెంట్ నిర్వహించినట్లుగా కేఎల్హెచ్ యూనివర్సిటీ డీన్ డాక్టర్ ఆనంద్ తెలిపారు. కేఎల్హెచ్ యూనివర్సిటీ స్ప్రెడ్ ఓవర్ 3 క్యాంపసెస్. మనకు హైదరాబాద్ లో 3 క్యాంపస్. సో ఈ విధంగా మాకు 3 క్యాంపస్లు ఉన్నాయండి. సో ఎవ్రీ ఇయర్ స్టూడెంట్స్ లో ఉన్నటువంటి ఆ టాలెంట్స్ ని, ఇన్హరెంట్ క్వాలిటీస్ ని మనం ఎగ్జిబిట్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసాం. దిస్ ఇస్ నేషనల్ లెవెల్ ప్లాట్ఫామ్. ఆ ప్లాట్ఫామ్ ని కళా ఉత్సవ్ అంటాం అన్నమాట. అంటే 2 days. I joined in KLH Hyderabad because of best experience and the exposure of the campus. And this Kala, we came with a new idea that called as Kala Utsav, and it will be encouraging our new talents, and they are encouraging our talents. And also we are coming up with new ideas and business ideas. Basically I am studying MBA in KLH, so we'll play best business ideas in our campus too. అండ్ ఈ ఎక్స్పీరియన్స్ మాకు చాలా మంచిగా అనిపించింది. అండ్ ఇంకా కొత్త కొత్త టాలెంట్స్ ఏమైనా ఉన్నా కూడా బయటకు వస్తాయి. అండ్ ఇది ఒక మంచి స్టేజ్ మా ఎక్స్పీరియన్స్, మా టాలెంట్ని చూపించుకోవడం. బిఫోర్ లాస్ట్ ఇయర్ ఇన్ డిసెంబర్ వీ హ్యాడ్ దిస్ పార్క్ ఆఫ్ కళా ఉత్సవ్ అన్న ఒక ఐడియా ఇనిషియేట్ చేయాలని ప్రేమ్ సార్ వచ్చి నాకు చెప్పారు. ఫస్ట్ ఒక కొత్త ఈవెంట్ కావాలని. ఫ్రమ్ ద డే 1 ఆఫ్ ద ఈవెంట్ ఐడియేషన్ కానించి నేనున్నా. కళా ఉత్సవ్ యొక్క మెయిన్ మోటివ్ ఇస్ జనాల్లో అంతరించిపోతున్న కళల్ని తిరిగి తేవడానికి మేము ప్రయత్నిస్తున్నాం. సో బేసికలీ ఈవెంట్ కాలేజ్ వరకే పరిమితం కాదు, మొత్తం హైదరాబాద్కే పరిమితం కాకుండా మొత్తం సౌత్ ఇండియా మొత్తంలో కర్ణాటక, తమిళనాడు అండ్ కేరళ నుంచి కూడా చాలామంది స్టూడెంట్స్ వచ్చి పార్టిసిపేట్ చేయడం జరిగింది. దీనివల్ల ఏమైందంటే క్యాంపస్లో ఉండే స్టూడెంట్స్ కూడా చాలా ఎక్స్పోజర్ దొరికింది. అసలు కళలు ఏంటి, అసలు ఏమేమి కళలు ఉన్నాయి అండ్ వేరే స్టేట్లో ఎట్లా జరుగుతుంది కాంపిటీషన్, నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ అనేది జరిగింది.